రామ్గోపాల్పేట పరిధి నల్లగుట్టలో అగ్ని ప్రమాదం జరిగిన డెక్కన్ స్పోర్ట్స్ బిల్డింగ్ కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. ఇక టెండర్ దక్కించుకున్న సంస్థ ఆధ్వర్యంలో 4 రోజులుగా పనులు జరుగుతున్నాయి. కేవలం 30% కూల్చివేసినట్లు తెలుస్తుంది. శనివారం ఉదయం 9 గంటలకు కూల్చివేతను ఉపయోగించి మిషన్ను మరింత ఎత్తులో అమర్చేందుకు గాను బిల్డింగ్ వేస్టేజ్ను పెద్ద కుప్పగా పోశారు. దాని ఎత్తును 2వ అంతస్తు వరకు పెంచి దానిపైనే మిషన్ ఏర్పాటు చేసి కూల్చివేతలు చేపట్టారు. బిల్డింగ్ ఎల్ ఆకారంలో ఉండటంతో ప్రస్తుతం రోడ్డు వైపు ఉన్న ముందు భాగాన్ని 6వ అంతస్తు నుంచి కూల్చివేస్తున్నారు. ఇప్పటి వరకు బిల్డింగ్ ముందు భాగంలో ఒక పిల్లర్ లెవెల్లో మాత్రమే కూల్చివేశారు. అయితే మిషన్ను మరింత హైట్లో ఏర్పాటు చేసే సమయంలో కూల్చివేత నిలిపివేయడంతో పనులు కొంత అంతరం ఏర్పడుతుంది. దీంతో మొదలు 5 రోజుల్లోనే బిల్డింగ్ను కూల్చివేసి 15 రోజుల్లో వేస్టేజ్ను తొలగిస్తామని టెండర్ దక్కించుకున్న సదరు సంస్థ చెప్పినప్పటికీ ప్రస్తుతం జరుగుతున్న పనులు పరిశీలిస్తూ మరో వారం రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. బిల్డింగ్ ముందు వైపు ఇంకా 3 రూములు కూల్చివేయాల్సి ఉంది. ఉదయం 10 గంటల తరువాత మొదలవుతున్న పనులు మధ్యాహ్నం టైంలో నిలిచిపోతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. మళ్లీ సాయంత్రం మొదలుపెట్టి తొందరగా ముగిస్తున్నారని వారు అంటున్నారు. శనివారం సైతం పనులు ప్రారంభించిన కొద్దిసేపటికే నిలిపివేయడంతో సదరు కాంట్రాక్టు సంస్థపై బల్దీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు కూల్చివేత టైంలో వచ్చే దుమ్ముతో అలాగే ఇబ్బందులు పడుతున్నామంటూ స్థానికులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు.